పూర్తిగా దేశ స్వాతంత్ర ఉద్యమం జరిగిందన్న విషయాన్ని మరుగుడబెట్టి పడే విధంగా చేస్తూ ఇది కేవలం ఒక పార్టీకి ఒక మతానికి సంబంధించిన అంశంగా తయారు చేసే ప్రయత్నం చేసింది. వాళ్ళ పార్లమెంట్లో చట్టం చేసిండ్రు, వందే మాతర గీతాన్ని అవమానిస్తే ఆలపించే తరుణంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తామని చెప్పి సాక్షాత్ పార్లమెంట్ చట్టం చేసింది. ఇవాళ అసెంబ్లీలో వందే మాతర గీతాన్ని ఆలపించే క్రమంలో ఇలా ఎంఐఎం పార్టీ బహిష్కరించింది, అడ్డుకునే ప్రయత్నం చేసింది. దానికి కాంగ్రెస్ పార్టీ ఒత్తాసు పలికింది. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పి మొత్తం వాళ్ళకే ఒత్తాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా ఎంఐఎం పార్టీ వందే మాతర గీతాన్ని ఆలపించాలని సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తారా? వ్యతిరేకిస్తే పార్లమెంట్ చేసే చట్టాన్ని వ్యతిరేకిస్తే మీరు దేశ ద్రోహులుగా మిగులుతారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు కరాఖండి చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా ఇవాళ ఎంఐఎం పార్టీకి ఇలా హెచ్చరిస్తున్నాను నేను. మీరు కనుక వందే మాతర గీతాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే, మేము ఆలపించమని మొండికేస్తే 15th ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల సాక్షిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి చేస్తున్నాను. గతంలో చార్మినార్ దగ్గర మేము చార్మినార్కి ఎవరు రానియం, చార్మినార్ మాది, పాత బస్తీ మాది, మా పర్మిషన్ తీసుకునే రావాలే అని చెప్పించి ఎప్పుడైతే మీరు వాగినరో, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చిరో, ఆ రోజు అన్నిటినీ అడ్డుకొని ఇవాళ మేము చార్మినార్ దగ్గర వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా బహిరంగ సభ నిర్వహించినాం. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, మీరు కనుక వందే మాత్రాన్ని అడ్డగిస్తే, వందే మాత్ర గీతాన్ని ఒప్పుకోకుంటే, పార్లమెంట్ చేసే చట్టాన్ని అతిక్రమిస్తామంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లక్షలాది మంది కార్యకర్తలను చార్మినార్ తీసుకొచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా సామూహికంగా వందే మాతర గీతాన్ని ఆలపించే కార్యక్రమాన్ని నేనే నిర్వహిస్తా. మీకు దమ్ముంటే అడ్డుకోండి. మేము సామూహికంగా లక్షలాది మంది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సామూహికంగా వందే మాతర గీతం ఆలపిస్తుంటే మీ చెవులలో దూదులు పెట్టుకున్నా కూడా మీకు వినిపించే విధంగా మేము కార్యక్రమం నిర్వహిస్తాం. కాంగ్రెస్ పార్టీ కానీ మీరు కానీ ఎట్లా అడ్డుకుంటారో మేము చూస్తాం. నేను సవాల్ చేస్తున్నా, అడ్డుకునే దమ్ముంటే మీరు అడ్డుకోండి. ధైర్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుంటాం, కాసేపు జెండా పట్టుకుంటాం, త్రివర్ణ పతాక జెండా పట్టుకుంటాం, వందే మాతర గీత్, వందే మాతం అంటూ, భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ చార్మినార్కి చేరుకుంటాం. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా సామూహికంగా లక్షలాది మంది కార్యకర్తలతోని వందే మాతర గీతాన్ని ఆలపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇలా మేము చట్టానికి గురించి మాట్లాడి పార్లమెంట్ చేసి చట్టానికి అనుగుణంగా మేము మాట్లాడితే మమ్మల్ని మతతత్వవాదులు అంటారు. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇవాళ సెక్యులర్ వాదిగా చలామణవుతున్నారు. దీన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి, జంజీ ఆలోచించాలి, జంజీలు ఆలోచించాలి. ఇవాళ ఈ దేశం ముఖ్యం, ఈ ధర్మం ముఖ్యం, ఈ సమాజం ముఖ్యం. కాబట్టి ఇవన్నిటిని కూడా ఇవాళ తప్పకుండా చేసి నిర్వహించే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం మేమేదో చేస్తున్నట్టు, వాళ్ళు జేబులోకి వెళ్ళి పైసలు ఇస్తున్నట్టు, వాళ్ళ పైసలే ఇస్తున్నట్టు ఇవాళ స్మార్ట్ కార్డ్స్ మేము పంపిణీ చేస్తున్నాం ఇవ్వాలని చెప్పి, ఈ స్మార్ట్ కార్డ్ దేనికోసం, దానికి 600 ప్రింటింగ్కి 600 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, ఆ సంబంధిత మంత్రి శాశ్వతం కాదు. ఇప్పుడు మొన్న కర్ణాటకలో పుట్టించింది. కర్ణాటకలో ఏమైంది? సిద్ధరామయ్య రాజీనామా చేసాడు, కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు, శివకుమార్ వచ్చాడు కదా. ఆ కార్డులన్నీ వేస్ట్, ఇక 600 కోట్లు వేస్ట్. ఇప్పటికే అప్పుల పాలేనం. ఎందుకు పెట్టాలో ఫోటోలు ఎందుకు పెట్టాలి? 600 కోట్లు తిరిగి పర్మనెంటా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కదా? సంబంధిత మంత్రి పర్మనెంటా? గతంలో కేసీఆర్ ప్రభుత్వం 200 కోట్లు ఖర్చు పెట్టింది. ఒక్కటి రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డు మూలపడిచింది. 200 కోట్లు నాశనం అయిపోయినాయి. వాళ్ళు మీరు కార్డు ఫోటో పెట్టుకోవడం కాదు, నరేంద్ర మోడీ గారు ఎందుకు పెడతలేరు? వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే, బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఈ తెలంగాణ రాష్ట్రంలో
57 లక్షల మంది 57 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా బియ్యం ఇస్తున్నది. అంత్యోదయ స్కీమ్ కింద 30 కిలోలు బియ్యం ఇస్తున్నాం. అంటే 57 లక్షలంటే 2 కోట్ల కుటుంబాలకు 2 కోట్ల మందికి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ బియ్యం ఇస్తున్న విషయం వాస్తవం. 55 లక్షలంటే ఆ రేషియో ప్రకారం దాదాపు 2 కోట్ల మందికి బియ్యం ఎవరు ఇస్తున్నారు? నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇది లెక్క ప్రకారం. ఇది వెబ్సైట్ ఓపెన్ చేస్తే మొత్తం లెక్క దొరుకుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేమే బియ్యం ఇస్తున్నామని చెప్పి ఇలా 57 లక్షల మందికి 57 లక్షల రేషన్ కార్డు తీసుకుంటూ అన్ని కుటుంబాల మేము ఇవాళ రేషన్ బియ్యం ఇస్తుంటే ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు ఫోటోలు మీరు పెట్టుకుంటారా? ఏ అధికారం ఉంది మీకు? ఇవాళ ఏమంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? నేను చూసిన పెద్ద పెద్ద హోర్డింగ్స్ కట్టారు. నిన్న టీవీలో బ్రేకింగ్ ఇచ్చారు. సంబంధిత మంత్రి గారు ఎంతమందికి ఇస్తున్నారట అంటే బియ్యం 3,43,00,000 మందికి 3,43,00,000 మందికి రేషన్ బియ్యం ఇస్తున్నారట. 3,43,00,000 మందికి రేషన్ బియ్యం ఇస్తున్నారట. ఎంత నవ్వు వస్తుందంటే నవ్వుల పాలు అవుతారంటే వీళ్ళు 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత అంటే 3,50,00,000. సమగ్ర సర్వే కుటుంబ లెక్కల ప్రకారం ఎంత అంటే 3,44,00,000. 3,44,00,000. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమంటుంది తెలుసా? జనాభానే 3,50,00,000. కానీ కాంగ్రెస్ పార్టీ బియ్యం ఎంతమందికి ఇస్తుందంటే 3,43,00,000 మందికి ఇస్తుందట. అంటే అందరికీ బియ్యం ఇస్తుందట ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జనాభానే 3,50,00,000 మంది, నువ్వు ఇచ్చేది ఏం ఓడించి పెట్టావు? 3,43,00,000 మంది రేషన్ బియ్యం ఇస్తా అంటున్నావు నువ్వు. అంటే ఎంత బ్లఫ్ చేస్తారో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకోటి, ఐటీ శాఖ లెక్కల ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ శాఖ యొక్క లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది పన్ను చెల్లిస్తున్నారు. ట్యాక్స్ పేయర్స్ ఎంత అంటే 40 లక్షల మంది. అంటే వాళ్ళు కూడా బియ్యం ఇస్తున్నాను. ట్యాక్స్ పేయర్స్ ఎంత అంటే 40 లక్షల మంది. ఇది ఐటీ శాఖ 30 లక్షల మంది, 33 లక్షల మంది, 33 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ ఐటీ చెల్లిస్తున్నారు వాళ్ళు. అంటే 33 లక్షల మంది కూడా రేషన్ బియ్యం ఇస్తున్నాను. అంటే దీని ద్వారా ఏ విధంగా మోసం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ చేస్తున్నాం. మేము మీ ఫోటో పెట్టుకోవడంలో మాకు అభ్యంతరం లేదు. కానీ బియ్యం ఇచ్చేది మేము, పైసలు ఇచ్చేది మేము. నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టడంలో మీకున్న ఇబ్బంది ఏంది? నీకు దమ్ముంటే రాయి, కేంద్రం ఇచ్చే పైసలు మాకు అవసరం రాయి. సొమ్ముకొరిది సోకుకొరిది. కేసీఆర్ ప్రభుత్వం గిదే చేసింది. అన్ని డైవర్టే. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు 15th ఫైనాన్స్ పైసలు గ్రామాల అభివృద్ధి కోసం మేమిస్తే కరెంటు బిల్లు కట్టండి, ఆడ లేబర్ వర్కర్స్ జీతాలు చెల్లించండి, పాత బకాయిలు చెల్లించాలని చెప్పి ఇవాళ పాత బకాయిలు అంటే కాంట్రాక్టులు కాదు, ఆ గ్రామ పంచాయతీకి ఉన్న బకాయిలు చెల్లించని చెప్పి వాట్సాప్లు అనధికారికంగా హెచ్చరికలు, సర్పంచ్ బెదిరించుడు. ఇలా సర్పంచ్ పరిస్థితి తట్ట మూరం పోయిన పరిస్థితి పాపం వాళ్ళు ఉన్న కొత్త గెలిచి. నేను లెటర్ రాస్తే నా మీద కౌంటర్ ఇవ్వాల, మొత్తం ఆధారాలు మొత్తం బయటపెట్టి మొత్తం కేంద్ర మంత్రికి అడిట్ చేయాలి. ఇప్పుడు దీని మీద అడిట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తతంగం మొత్తం బయటపడుతుంది. ఇవాళ బియ్యం ఇస్తే మీ బియ్యంగా ప్రకటించుకుంటున్నారు. మేము బియ్యం ఇస్తే, మేము 15th ఫైనాన్స్ పైసలు ఇస్తే దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. మీరు చెల్లించే అప్పులకు ఈ అప్పులు కడుతున్నారు. గ్రామ సర్పంచ్కి ఇబ్బంది పడుతున్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన మేము ఇల్లు ఇస్తాయి ఇంద్రమ ఇల్లు అంటున్నారు. మళ్ళీ ఏం చేస్తారు? కేంద్రం ఏమి ఇస్తలేదు అంటారు. మళ్ళీ తిడతారు, కేంద్రం ఏమి ఇస్తలేదు అంటారు. ఇలా 15th ఆగస్టు సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వము కొత్త పథకాలను మేము ప్రకటిస్తున్నామని చెప్పి చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం, పథకాలు అబద్ధాలు చెప్పే పథకాలకు నాంది పలికింది. ఇవాళ ఈ రేషన్ సంబంధించి ఇదైతే ఇక కొత్తగా 22A అని చెప్పి ఆ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఆ భూముల విషయంలో మేము ముందుకు వచ్చినాం. దాన్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే కొత్త దందా ఇది కొత్త దోచుకోడే. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదు. వాళ్ళు ధరణి పేరుతో వాళ్ళు దోచుకున్నారు, భూభారతి పేరుతో వీళ్ళు దోచుకుంటున్నారు. ఇప్పుడు ఆ పైసలు జరపక 22A దానిలో ఉన్నటువంటి సహకరిస్తామంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ భౌగోళిక విస్తీర్ణ ప్రకారము 2,77,00,000 ఎకరాలు. జాగా ఎంత అంటే 2,77,00,000 ఎకరాలు. దానిలో 90 లక్షల ఎకరాలు నిషేధ జాబితాలో ఉన్నది. 2,77,00,000 ఎకరాలు ఉంటే 90 లక్షల ఎకరాలు, దాదాపు 1 కోటి ఎకరాలు నిషేధ జాబితాలో ఉన్నది. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వం దగ్గర యాక్షన్ పెట్టి కొన్న భూములు, పరిశ్రమలకు అమ్మిన భూములు, కష్టపడి పైసలు ఇచ్చి కొన్న భూములు, ఇవన్నీ కూడా నిషేధ జాబితాలో ఉన్నాయి. 2,77,00,000 ఎకరాల స్థలం ఉంటే, జాగ్రత్త ఉంటే, దాదాపు 90 లక్షల ఎకరాలు నిషేధ జాబితాలో ఉంటే గత ప్రభుత్వం దగ్గరికి చెప్పులు అరద తిరిగారు ప్రజలు. వాళ్ళు చేయలే. అందుకే వాళ్ళ బొందబెట్టి మీకిస్తే ఇవాళ మీరు దుకాణం తెరిచి ఇప్పుడు ఏం చేస్తారు? మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక ప్రజల మీద పడి ఇక గజానికి ఇంత, ఎకరానికి ఇంత, గుంటలకి ఇంత అని ఇప్పుడు దోసుకొని ఇప్పుడు దాన్ని మేము సహకరిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద సరైన ప్రణాళిక లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏమైందంటే ఇప్పుడు ఏనుగులు మింగటోడు పోయి పీరుగులు మింగటోడు వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ప్రజా సమస్యలు కనబడతలేదు, వాళ్ళకు వచ్చే కమిషన్ల మీద మాత్రం చూస్తుంది. వాళ్ళకి 15th ఆగస్టు సందర్భంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో సాక్షాత్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక పవిత్రమైన రోజును ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అపవిత్రం చేసినటువంటి మూర్ఖత్వ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేశారో ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫీజు రిమెంట్ కూడా అది చేశారు. ఇది ప్రతి ఏటా 2,400 కోట్ల అట. ఇంతకుముందు చెల్లించాల్సిన 12,000 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించవు? ఎన్నికలప్పుడు నువ్వే హామీ ఇచ్చినావు కదా. ఇలా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏం లేదు. వాళ్ళు ఆసరా పెన్షన్ చేయలే, వీళ్ళు ఆసరా పెన్షన్ ఇస్తలేరు. ఆరోగ్యశ్రీ పైసలు వాళ్ళియలే, వీళ్ళు ఇస్తలేరు. ఫీజు రిమెంట్ వాళ్ళియలే, వీళ్ళు ఇస్తలేరు. నిరుద్యోగతి వాళ్ళియలే, వీళ్ళు ఇస్తలేరు. ఇండ్లు ఆవాస్ యోజన ఇల్లు వాళ్ళొక్క ఇల్లు ఇయ్యలే, వీళ్ళొక్క ఇల్లు ఇస్తలేరు. వాళ్ళు అవినీతి పాటుపడ్డారు, వీళ్ళకి పాల్పడుతూనే ఉన్నారు. అప్పుడు ఒక కుటుంబం దోచుకున్నది, ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు దోచుకుంటున్నారు. దోచుకోవడం కాకుండా ఢిల్లీకి దోచి పెడతారు. ఇంకా ఏం తేడా చెప్పండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఒక అనుభవం ఉంది. ఉన్నప్పుడు ఏ లెక్కల ప్రకారం మీరు ఎన్నికల సందర్భంలో ఫీజు బకాయి